ఓం శ్రీ మాత్రే నమః ఛానలుకి స్వాగతమండి. రేపే గురువారం అమావాస్య, అలాగే పంచగ్రహ కూటమి ఉన్న రోజు గ్లాసుడు నీళ్లతో అలాగే ఉప్పుతో ఇలా చేస్తే కనుక రాత్రికి రాత్రే మీ దశ మారిపోతుంది. వద్దన్నా కాని డబ్బు వచ్చి పడుతుంది. ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు. అయితే రేపు గురువారం అలాగే అమావాస్య పంచగ్రహ కూటమి రోజున గ్లాసుడు నీళ్లతో ఉప్పుతో ఏ పరిహారం చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి, ఈ పరిహారం చేసుకోవటం వల్ల మీ యొక్క దశ ఏ విధంగా మారిపోతుంది, ఆర్థికంగా ఎటువంటి పురోగతిని మీరు సాధించగలుగుతారు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం పంచగ్రహ కూటమికి చాలా ప్రాముఖ్యత ఉంది. పంచగ్రహ కూటమి అంటే 5 గ్రహాలు ఒకే రాశిలో ఒకేసారి కలిసే దృగ్విషయం. ఇది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. సుమారు 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఈ విధంగా జరుగుతుంది. అయితే రేపు గురువారం అమావాస్య అలాగే పంచగ్రహ కూటమి ఏర్పడిన రోజు. ఈ రోజుకు చాలా ప్రాముఖ్యత ఉంది. బుధుడు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడితో పాటు గురుగ్రహాలు మిథున రాశిలో కలుస్తున్నాయి. దీని కారణంగానే పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఈ కూటమి జ్యోతిష్య శాస్త్రంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఇది ఏర్పడినప్పుడు దీని ప్రభావాలు 12 రాశుల వారి యొక్క జీవితంపై భిన్నంగా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని రాశులకు ఇది శుభ ఫలితాలను ఇస్తే మరికొన్ని రాశులకు ఇది కష్టాలను కూడా కలిగిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి ఏర్పడటం వల్ల కొన్ని రకాల పరిహారాలకు కూడా ఈరోజు చాలా ప్రత్యేకమైందనే చెప్పుకోవచ్చు. అయితే రేపు పంచగ్రహ కూటమి ఏర్పడేటటువంటి రోజు అలాగే అమావాస్య కూడా, కాబట్టి ఈ రోజుకి చాలా ప్రాముఖ్యత అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా హిందూ సాంప్రదాయం ప్రకారం అమావాస్య, పౌర్ణమి తిథులకు చాలా ప్రత్యేకత ఉంటుంది. కొన్ని రకాల పరిహారాలు చేసుకోవటానికి ఈ తిథులు మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. అంటే సాధారణ రోజుల్లో చేసేటటువంటి పరిహారాల వల్ల మనకు వచ్చే ఫలితం కంటే కూడా ఈ విధంగా కొన్ని తిథి రోజుల్లో, ప్రత్యేకించబడిన రోజుల్లో చేసే పరిహారాలకు రెట్టింపు ఫలితం అనేది లభిస్తుంది. కాబట్టి రేపు పంచగ్రహ కూటమి ఏర్పడిన రోజు అలాగే అమావాస్య అలాగే గురువారం కూడా. ఈ గురువారానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే వారంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది. అలాగే గురువారం రోజు కొన్ని పనులు చేయటం వల్ల చాలా మంచి ప్రయోజనాలు కూడా మనకు కలుగుతాయి. అలాగే గురువారం రోజు కొన్ని పనులు అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. ఈ గురువారం రోజు గురువులను పూజించటం చేస్తే చాలా మంచి జరుగుతుంది. అలాగే సకల కార్యాలకి ఈ గురువారం అనేది శుభదినంగా పరిగణించటం జరుగుతుంది. గృహప్రవేశం వంటి మొదలైన కార్యక్రమాలకి కూడా గురువారం చాలా మంచి దినం. అలాగే సన్మార్గంలో నడవటానికి కూడా గురువారం చాలా విశేషమైన రోజు. అంతేకాకుండా గురువారం రోజు దత్త ఆరాధన చేయటం, దత్త ఉపవాసం చేయటం కూడా చాలా మంచిది. ఎవరైతే దత్తాత్రేయుడికి పూజ చేస్తారో వారికి యోగదాయకమైన రోజుది. అలాగే కొంతమంది పిల్లలకు చదివింది గుర్తు ఉండదు, చదివింది తొందరగా మర్చిపోతూ ఉంటారు. అలాంటి పిల్లలు గురువారం రోజు దత్తాత్రేయుడికి పూజ చేయటం వల్ల చదివినవి చాలా చక్కగా గుర్తుంటాయి. అలాగే దక్షిణామూర్తి ఆరాధన కనుక గురువారం రోజు చేస్తే ఉజ్వల భవిష్యత్తు వారి సొంతమవుతుంది. అలాగే గురువారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరినీ నిందించకూడదు. ముఖ్యంగా గురువులని అస్సలు నిందించకూడదు. ఈ విధంగా గురువారానికి కూడా చాలా ప్రత్యేకత అనేది ఉంది. అయితే రేపు గురువారం అలాగే అమావాస్య పంచగ్రహ కూటమి ఏర్పడిన రోజు, కాబట్టి ఈ రోజుకు చాలా ప్రత్యేకత అనేది ఉంది. అయితే ముఖ్యంగా ఈ రోజున మీరు ఈ చిన్న పరిహారం కనుక చేసుకున్నారంటే మీ జీవితంలో సకల శుభాలను పొందుకుంటారు. ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు. అలాగే మీ జీవితంలో మీకున్నటువంటి దరిద్ర బాధలు, దుఃఖాలు అన్నీ కూడా తొలగిపోయి రాత్రికి రాత్రే మీ దశ తీరిపోతుందనే చెప్పుకోవాలి. ఇక దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక, రేపు గురువారం అలాగే అమావాస్య పంచగ్రహ కూటమి ఏర్పడిన రోజు కాబట్టి ఉదయాన్నే మీరు లేచి మీరు ఇల్లంతా కూడా శుభ్రపరుచుకొని తలంటు స్నానం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీపారాధన ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే అమావాస్య రోజు దుష్ట శక్తులకి కూడా ప్రత్యేకించబడిన రోజు. కాబట్టి మీరు ఈ రోజు ఇంట్లో దీపారాధన చేస్తే కనుక ఎటువంటి ప్రతికూల శక్తులు మీ ఇంట్లో ఉన్నా కానీ, నెగటివ్ ఎనర్జీ మీ పైన ఉన్నా కానీ అదంతా కూడా వెళ్లిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలి.
అలాగే ముఖ్యంగా ఈ పరిహారం చేసుకోవటం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతికూలత అంతా కూడా అనుకూలంగా మారుతుంది. దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక దీపారాధన చేసుకోండి. అలాగే మీ శక్తి మేరకు ఏవైనా దాన ధర్మాలు చేయండి. అంటే అన్నదానం కావచ్చు, ధనధాన్యాల రూపంలో కావచ్చు, వస్త్రాల రూపంలో కావచ్చు, ఇలా ఏ రూపంలో అయినా సరే పేదవారికి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. ఈ విధంగా చేస్తే అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు. అయితే రాత్రి సమయంలో మాత్రం మీరు ఉప్పుతో అలాగే గ్లాసెడు నీళ్లతో ఈ చిన్న పరిహారం చేసుకోవాలి. దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక మీరు రాత్రి 9 దాటిన తర్వాత ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చండి. దానికోసం గ్లాసెడు నీటిని తీసుకోండి. ఆ గ్లాస్ అనేది గాజు గ్లాస్ అయి ఉండాలి. గాజు గ్లాస్ ని ఎందుకు మనం ఉపయోగిస్తామంటే గాజు పాత్రలకి నెగటివ్ ఎనర్జీని తమ లోపలికి లాక్కునే శక్తి ఉంటుంది కాబట్టి ఈ విధంగా పరిహారాల కోసం ప్రత్యేకంగా గాజు గ్లాస్ ని ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఆ గాజు గ్లాస్ లో సగానికి పైగా నీటిని తీసుకోండి. ఈ విధంగా సగానికి పైగా నీటిని తీసుకున్న తర్వాత దాంట్లో 1 టీ స్పూన్ ఉప్పును వేయండి. అంటే గళ్ళల ఉప్పైనా పర్వాలేదండి, మామూలుగా మీరు వినియోగించుకునే సన్న ఉప్పైనా పర్వాలేదు. ఈ విధంగా ఉప్పు వేసిన తర్వాత ఆ ఉప్పంతా కూడా దాంట్లో కరగనివ్వండి. కరిగిన తర్వాత మీ 2 చేతులతో ఆ యొక్క గాజు గ్లాస్ ని పట్టుకొని ఇల్లంతా కూడా కలియ తిరగండి. ఈ విధంగా తిరిగే సమయంలో మనసులో సంకల్పం చెప్పుకోండి. మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర బాధలు, దుఃఖాలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోవాలి. మీ ఇంట్లో ఎటువంటి నెగటివ్ ఎనర్జీ ఉన్నా కానీ అదంతా బయటకు వెళ్లిపోవాలని ఈ విధంగా మనసులో సంకల్పం చెప్పుకుంటూ మీ ఇంట్లోని మూలన ఈ యొక్క గ్లాస్ ని పట్టుకొని మీరు కలియ తిరిగిన తర్వాత ఇంటి బయటకి వచ్చి, ఒకవేళ మీకు ఆరు బయట ఏదైనా ప్రదేశం ఉంటే కనుక ఆరు బయట ఈ నీటిని పారబోసేయండి. ఒకవేళ వాష్ ఏరియా ఉంటే వాష్ ఏరియాలో అయినా పర్వాలేదండి. ఈ విధంగా నీటిని పారబోసి దానిపైన కొన్ని నీటిని పోసేయండి. అంటే ఆ యొక్క నీరు ఎవరు తొక్కకుండా ఉండేందుకు కాలువలోకి వెళ్లిపోయే విధంగా ఆ నీటిపైన మరికొన్ని నీటిని పోసేయండి. ఈ విధంగా కనుక చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని ఆ యొక్క గాజు గ్లాసు అలాగే దాంట్లో ఉన్నటువంటి ఉప్పు నీళ్లు ఏవైతే ఉన్నాయో అవి తమ లోపలికి లాగేసుకుంటాయి. ఈ విధంగా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ, నరదృష్టి, నరఘోష, నకారాత్మక శక్తుల ప్రభావం ఏదున్నా కానీ ఆ యొక్క గాజు గ్లాస్ లోకి ఆకర్షించబడుతుంది. ఆ యొక్క నీటిని మీరు బయట పారబోసి గాజు గ్లాస్ ని నీటిగా కడిగేసేయండి. మీరు కూడా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోండి. వీలైతే కనుక స్నానం చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత పూజ గదిలోకి వెళ్లి ఒకసారి దేవుడికి నమస్కారం చేసుకుని మీ నుదుట కుంకుమ బొట్టును ధరించండి. ఈ విధంగా చేయటం వల్ల మీ జీవితంలో ఎటువంటి సమస్యలైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా దూరమవుతాయి. మీ జీవితంలో సకల శుభాలు కలుగుతాయి. అప్పుల ఊపిలో చిక్కుకున్న వారు కూడా అప్పుల ఊపి నుండి బయటపడగలుగుతారు. మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ ఏదైతే బయటికి వెళ్లిపోతుందో, ముఖ్యంగా అమావాస్య తిథి అనేది చాలా ప్రత్యేకించబడినటువంటి తిథి. అలాగే పంచగ్రహ కూటమి ఏర్పడిన రోజు, అలాగే గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ విధంగా విశిష్టమైనటువంటి రోజున ఉప్పు నీళ్లతో ఈ చిన్న పరిహారం కనుక మీరు చేశారంటే మీ జీవితంలో ఉన్నటువంటి దరిద్ర బాధలు, దుఃఖాలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం తదితర అంశాల్లో మీకున్న బాధలు, దుఃఖాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఒక రకంగా చెప్పాలంటే రాత్రికి రాత్రే మీ దశ మారిపోతుంది. కాబట్టి రేపు గురువారం అమావాస్య, అలాగే పంచగ్రహ కూటమి ఏర్పడిన రోజు గ్లాసెడు నీళ్లు తీసుకుని దాంట్లో ఉప్పు వేసి ఈ విధంగా చేయండి. మీ యొక్క జీవితంలో ఆర్థిక పురోగతిని చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.